సొంత గడ్డపైన పరదాలు బారికేడ్ల మధ్య పర్యటించిన ముఖ్యమంత్రి జగన్కు వైసీపీ నేతల నుంచి షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ప్రశ్నల వర్షం కురిపించడంతో జగన్ కంగు తినక తప్పలేదు. వైఎస్ కుటుంబం 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో జగన్ రెడ్డికి తొలిసారిగా సొంత నియోజకవర్గంలో ఎదురైన చేదు అనుభవంపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. కడప జిల్లా పులివెందుల ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం. గతంలో పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి మున్సిపాలిటీ వరకు అధికారం ఆ కుటుంబానిదే. రాజకీయంగా ఎదిగిన ప్రాంతం కావడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రజలను తన సొంత మనుషులుగా చూసుకునేవారు. ప్రజాభిమానంతో ఓటర్లను సొంతం చేసుకున్నారు. వారికి ఏ కష్టం రానివ్వనని చెప్పేవారు. కానీ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం తర్వాత సీన్ మారిపోయింది. వైఎస్ఆర్ తనయుడు జగన్ హయాంలో అంతా రివర్స్ అయింది. పాలన రివర్స్ ట్రెండ్ లో నడుస్తున్న తరహాలోనే సొంత నియోజకవర్గం ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల పులివెందుల పర్యటనలో ఈ విషయం అర్థమైంది. సొంత గడ్డపైన పరదాలు బారికేడ్ల మధ్య పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ కు తన మనుషుల నుంచి షాకులు తగిలాయి. పులివెందుల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ప్రశ్నల వర్షం కురవటంతో కంగు తిన్నారు. దీంతో ఏందన్నా కొట్లాటకు వచ్చినారా అని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఎక్కువ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అవుతున్నారు. తండ్రి రాజశేఖర రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలతో పాటు క్రిస్మస్ కు వచ్చి వెళ్లటం ఆనవాయితీగా మారింది. ఇటీవల క్రిస్మస్ కు పులివెందులకు వచ్చిన జగన్ నియోజకవర్గ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. పులివెందుల అసెంబ్లీ స్థానం పరిధిలోని 7 మండలాల నేతలను పిలిపించుకుని మాట్లాడారు. సమావేశంలో ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. పులివెందుల్లో మారుతున్న రాజకీయ సమీకరణలపై దృష్టి పెట్టలేదనే విషయాన్ని కొందరు నేతలు జగన్ దృష్టికి తెచ్చారట. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోయిన అంశాన్ని ప్రస్తావించారని సమాచారం. వైసీపీ ప్రతిష్ట మంట కలిసినట్టు కొందరు నేతలు చెప్పడంతో ముఖ్యమంత్రి ముఖ కవళికలు మారిపోయాయట. వివేక కుటుంబం పట్ల ప్రజల్లో సానుభూతి పెరగటంతో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చెప్పటంతో జగన్ ఆగ్రహంతో ఊగిపోయి ఈ విషయాన్ని ప్రస్తావించిన వ్యక్తికి వార్నింగ్ ఇచ్చారని సమాచారం. అలాగే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అరెస్ట్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని రవితో పాటు టీడీపీ నేతలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్న అంశాన్ని లేవనెత్తారు. అక్రమ నిర్బంధం తర్వాత పోలీసులు బెదిరింపులపై ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం మీడియాలో రాకుండా ఉంటే తనను ఎన్కౌంటర్ చేసి ఉండేవారంటూ బీటెక్ రవి చెప్పటం వైసీపీకి ఇది మైనస్ గా మారిందని చెప్పారట. పులివెందుల్లో టీడీపీ ఆఫీసు ఎందుకు నిర్మించారని పోలీసులు ప్రశ్నించిన విషయం జనంలోకి వెళ్లింది. వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కొందరు వైసీపీ నేతలు జగన్తో భేటీలో ప్రస్తావించారని సమాచారం. ఈ అంశాలన్నీ ఫ్యాన్ పార్టీకి మైనస్ గా మారాయని ముఖ్యమంత్రి దృష్టికి తేవటంతో జగన్ ఒకంత అసహనం వ్యక్తం చేశారట. అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టుపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోందని కొందరు నేతలు ప్రస్తావించారు. ప్రభుత్వం పట్ల గతంలో ఉన్న వ్యతిరేకతకు ఈ అంశం తోడవటంతో పార్టీపై ప్రభావం చూపుతోందని జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. చంద్రబాబు నిర్బంధంతో తేనెతుట్టను కదిలించినట్టు అయిందని కొందరు చెప్పటంతో ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు పులివెందుల్లో ప్రజా సమస్యలు కూడా పరిష్కారం కాలేదని, ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని కొందరు నేతలు చెప్పినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో మెజార్టీ భారీగా తగ్గే అవకాశం ఉందని జగన్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. దీంతో కంగుతిన్న జగన్ అన్ని సర్దుకుపోతాయంటూ అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తమ సమస్యలను ప్రస్తావించారట. 10 ఏళ్ల నుంచి పార్టీ జెండా మోసినా ఒరిగిందేమీ లేదని చెప్పటంతో ఉలిక్కిపడ్డారని సమాచారం. కొందరు తమ బాధలు చెప్పుకుంటే మరికొందరు పులివెందుల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాని అంశాన్ని లేవనెత్తారని వినిపిస్తోంది. అన్ని ఇప్పిస్తానని ముఖ్యమంత్రి చెప్పినా క్యాడర్ పెదవి విరిచారని చర్చ సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎవరు చెప్పినా అధికారులు వినే పరిస్థితి ఉండదని కొందరు నేతలు జగన్ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. 5 ఏళ్లు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి ఇప్పుడు ఇప్పిస్తానంటే ఎలా అని ప్రశ్నించడంతో తనని నమ్మండంటూ బుజ్జగించినట్టు సమాచారం.
జగన్తో భేటీకి ఆహ్వానించిన కొందరు నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆరా తీస్తే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారని చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేశారట. మొత్తానికి సీఎం జగన్ పులివెందుల పర్యటన కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.